Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తమిళనాడు రాజకీయాల్లో నూతన శకం మొదలైంది. సీఎంగా టీవీకి అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజలకు గిఫ్ట్ ఇచ్చారు. తొలి సంతకం విజయ్ ఏ ఫైల్ మీద చేస్తారు అనే ఉత్కంఠ అనే ఆసక్తి ఉంది. అయితే దీని మీద విజయ్ ఉచిత విద్యుత్ మీద తన తొలి సంతకాన్ని చేశాడు. ఈ ఉత్కంఠకు తెరదింపాడు. ఇక తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పేదలకు అందజేస్తామంటూ హామీ ఇవ్వటం జరిగింది మేనిఫెస్టోలో. ఆ మేరకు మొదటి సంతకం ఈ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మీదే ఇటు సీఎం విజయ్ సంతకం చేయడం జరిగింది. ఇక మహిళల భద్రత మీద రెండవ సంతకం చేశాడు విజయ్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీద విజయ్ రెండో సిగ్నేచర్ ఉంచాడు. ఇక పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే తన మేనిఫెస్టోతో ప్రజల మనసు గెలుచుకున్నాడు విజయ్. దీంట్లో ఎక్కువ ఫ్రీ బీస్ ని కూడా మనం చూడొచ్చు. ఇక తొలిసారి పోటీ చేసినటువంటి విజయ్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించాడు. ఆ తర్వాత ఇప్పుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే 2 ఫైల్స్ మీద తాను సంతకం చేశాడు. మొదట ఉచిత విద్యుత్ మీద, తర్వాత మహిళలకు సంబంధించినటువంటి ఫ్రీ బస్ మీద సంతకం చేయటం జరిగింది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, మొదటి సంతకం విజయ్ దేని మీద సంతకం చేస్తారా అనే ఆసక్తికి తెరపడింది. ఇప్పుడు ఉచిత విద్యుత్ మీద తాను సంతకం చేయటం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ అంశం మీద? ఏదైతే తమిళనాడు రాజకీయాలకు సంబంధించినంత వరకు నూతన శక మొదలైందని చెప్పాలి. తమిళ వెట్రిగలం టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం లాంఛనంగా అయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి కూడాను ద్రవిడ పార్టీలు అయినటువంటి డిఎంకే గాని అన్నా డిఎంకే పూర్తిగా కూడా విజయ్ని కార్నర్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్ని అధిగమించి ఈ రోజు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటుగా మొదటి సంతకం దేని మీద పెడతారంటూ కూడా పూర్తిగా అందరూ ఆసక్తిగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దానికి తెరపడిందని చెప్పాలి. తమిళ రాజకీయాలకు సంబంధించినంత వరకు కూడా ఇది ఒక నూతన శకంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా తొలి సంతకం 200 యూనిట్లు ఏవైతే కరెంట్ ఉంటుందో కరెంటుకు సంబంధించినంత వరకు 200 యూనిట్లు ఉన్న వాళ్ళంతా కూడా ఉచితం అంటూ కూడా ఉచిత విద్యుత్ పైన మొదటి సంతకం పెట్టడం అంటూ జరిగింది. దాంతో పాటుగా రెండవ సంతకాన్ని మహిళా భద్రత పైన, అదే విధంగా మహిళలకు సంబంధించినంత వరకు కూడా సీట్ టీమ్స్ తరహాలోనే కొత్త టీమ్స్ ని ఏర్పాటు చేయబోతున్నామంటూ కూడా విజయ్ చెప్పినటువంటి పరిస్థితి. మరొక వైపు రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రగ్స్ కి సంబంధించినంత వరకు కూడా సంతకం చేశారు. దాంతో పాటుగానే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా తన మూడో సంతకం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా తన మేనిఫెస్టో తోటే ప్రజలకి మనసు దోచుకున్నటువంటి విజయ్ తొలి సంతకంతో ప్రబంధనం సృష్టించాడని చెప్పాలి. దాంతో పాటుగానే పార్టీ స్థాపించినటువంటి అతి తక్కువ సమయంలోనే పార్టీ విజయకేతనం ఎగరవేయడానికి కారణం ఏదైతే విజయ్ మాటల్లోనే తన కార్యకర్తలతో పాటుగా తన మేనిఫెస్టో, అదే విధంగా తన సినిమాల్లో ఆదరించినట్లుగానే ప్రజలు ఆదరించారంటూ కూడా ప్రజలకి ఇక్కడి నుంచి కూడాను ఈ క్షణం నుంచి ఏదైతే పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటా, ఏ సినిమాల్లో తమ్ముడు అంటే ఎలా ఆదరించారో రాజకీయాల్లోకి తమ్ముడు రా అంటేనే రాజకీయాల్లోకి వచ్చానంటూ కూడా తన భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా తమిళ రాజకీయాలకు సంబంధించినంత వరకు కూడా గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసిందంటూ కూడా తను చెప్పడం అంటూ జరిగింది. నాకు సమయం ఇవ్వండి, పరిపాలనకు సంబంధించినంత వరకు కూడా అనేక మార్పులు చేస్తూ ఏదైతే అవినీతి రహిత పాలన చేపడతామంటూ కూడా విజయ్ సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా సంతకాలకు సంబంధించినంతలోనే మొదటి సంతకం 200 యూనిట్లు లోపు ఎవరైతే కాలుస్తున్నారో వాళ్ళందరికీ కూడా విద్యుత్ ఉచితం అనే సంతకం పెట్టడంతో ఒక్కసారిగా ఉత్కంఠకు తెరపడిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రేణుశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ భరత్. ఇక విజయ్ తన మొదటి 3 సంతకాలను చేశాడు. ఇక ఇందులో ఉచిత విద్యుత్ మీద తన మొదటి సంతకం, పేదలకు ఉచిత విద్యుత్ అంటే తాను పేదలకు మొదటి పీట వేస్తున్నట్టుగా కూడా దీంట్లో. ఇక మహిళా భద్రత అంశం మీద కూడా తన సంతకం చేయడం జరిగింది. ఇక మహిళల విషయంలో కూడా తాను చూపిస్తున్నటువంటి చొరవ కానీ ఏదైతే తాను తమ్ముడు రాజకీయాల్లోకి రా అంటే నేను వచ్చాను అంటూ కూడా విజయ్ చెప్పటం, ఇంకా నాకు ఆకలి తెలుసు పేదరికము తెలుసు అంటూ కూడా విజయ్ చెప్పటం, ఇక రాజకీయాల్లోకి వస్తే మేము చూసుకుంటామని మీరంతా ప్రేమగా పిలిచారంటూ తాను ప్రజల గురించి ఉద్దేశిస్తూ కూడా మాట్లాడారు. నేను మీకు హామీ ఇస్తున్నానంటూ తనకు
ఏదైతే నేను దేవదూతను కాదు ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చానంటూ కూడా విజయ్ చెప్పటము, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పము, చెప్పింది చేస్తామంటూ విజయ్ చెప్పారు. ఏది సాధ్యమో అది మాత్రమే చేస్తానంటూ విజయ్ తన ప్రసంగంలో చెప్పాడు. ఇక ఎంతో ప్రేమగా మాట్లాడారు ప్రజలను ఉద్దేశించి. నాతో ప్రయాణం చేస్తున్న మిమ్మల్ని మోసం చేయనంటూ, ఎవరికీ తెలియకుండా చీకటి రాజకీయాలు చేయనంటూ కూడా తనలో ఉన్నటువంటి హానెస్టీని బయటపెట్టాడు. ఏది ఉన్నా నేరుగా మాట్లాడుతా అంటూ విజయ్ చెప్పాడు. ఇంకా తాను నేర్చుకోవటానికి వచ్చాను, అన్ని నేర్చుకోవటానికి తెలుసుకోవటానికి తనకు సమయం ఇవ్వాలంటూ కూడా విజయ్ చెప్పాడు. ఇక ఈ రకంగా కూడా తనలో ఉన్నటువంటి హానెస్టీని తను బయట పెట్టాడు. ఇక నా ప్రభుత్వం ఒక్కటే పవర్ సెంటర్ గా ఉంటుంది అంటూ కూడా ఒక అస్థిరత అనేది ఉండదు అంటూ చెప్పాడు. మహిళలను కాపాడటం మా ప్రభుత్వ లక్ష్యం అంటూ విజయ్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామంటూ తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైందంటూ విజయ్ స్పష్టం చేయడం జరిగింది. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కసారి కనుక మనం విజయ్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ప్రజల్లోకి వెళ్ళటము, ఆ మేనిఫెస్టోకి ఆదరణ లభించింది. దీంట్లో మనం చూసుకుంటే కనుక దీంట్లో ఎటువంటి అంశాలను విజయ్ పొందుపరిచాడని చూసుకుంటే, ఈ మేనిఫెస్టోలో రుణమాఫీ, నేత కార్మికులకు 10 లక్షల బీమా వంటి ఉన్నాయి. అలానే మిగతా పార్టీల మాదిరిగా కూడా విజయ్ ఎన్నికల మేనిఫెస్టోను ఉచితాలతోనైతే నింపేశాడు. ఇక అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్థిక సాయం ఇస్తామంటూ అప్పుడు తాను చెప్పడం జరిగింది. విద్యార్థుల తల్లులకు ఏడాదికి 15,000, డిగ్రీ చదివి ఉద్యోగం లేని వాళ్ళకి 4,000 భృతి అందజేస్తామంటూ చెప్పారు. ఇక నిరుద్యోగ యువతే లక్ష్యంగా టీవీకే మేనిఫెస్టోలో హామీలు అయితే ఇవ్వటం జరిగింది. ఇక 60 ఏళ్లలోపు ఉన్న మహిళలకు నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం. ఇక పేదింటి యువతల పెళ్లిలకు 8 గ్రాముల బంగారం, నాణ్యమైన కంచిపట్టు చీర ప్రభుత్వం తరపున అందజేస్తామంటూ విజయ్ హామీ ఇచ్చారు. ఇక డ్వాక్రా మహిళలు ఉద్దేశిస్తూ వడ్డీ లేని రుణాలు, అమ్మఒడి వంటి పథకాలను ప్రకటించారు. ఇక 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో విద్యార్థుల డ్రాప్ అవుట్లను తగ్గించేలా తల్లులకు 15,000 ఆర్థిక సాయం ఇస్తామంటూ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇక అన్నదాతల పట్ల కూడా తాను హామీలు ఇవ్వటం జరిగింది. 50% రుణమాఫీ చేస్తామని, ఇక కనీస మద్దతు ధర ఇస్తామంటూ చెప్పారు. వరి క్వింటాకు 3,500 నుంచి 4,500 వరకు చెల్లిస్తామని చెప్పారు. ఇక పేదల కుటుంబానికి ఏడాదికి ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, కుటుంబానికి 25 లక్షల వరకు ఆరోగ్య బీమా, డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ భృతి కింద నెలకు 4,000, 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, 5 లక్షల మందికి స్టైఫండ్తో ఇంటర్న్షిప్, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నెలకు 3,000 రూపాయల పెన్షన్, ఇలాంటివి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఇక 100 ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు, 20,000 వరకు ఉన్నత విద్యా రుణాలు, ఇల్లు లేని వారికి ప్రభుత్వ పట్టాలు అందజేయటం, ఇలాంటివన్నీ కూడా తాను మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. ఇక మేనిఫెస్టోలో పొందుపరిచిన వాటిలో ఉచిత విద్యుత్తు, మహిళా ఫ్రీ బస్సు, మహిళల భద్రత, ఈ అంశం మీద అయితే ఇప్పుడు సంతకాలు ఒక 3 అంశాల మీద సంతకం చేయడం జరిగింది. ఇక మిగిలినటువంటి త్వరలోనే అసలు ప్రజెంట్ గత ప్రభుత్వం చేసిన అప్పులేంటి, ఎంత బడ్జెట్ ఉంది ఏంటి అనేది వీటన్నిటి మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాడు విజయ్. யூனிட்கள் கட்டணமில்லா மின்சாரம் வழங்கும் ஆணையை ஆணையிட்டுள்ளார். 2 மாதங்களுக்கு 200 யூனிட்கள் கட்டணமில்லா மின்சாரம் வழங்கும் ஆணையை ஆணையிட்டுள்ளார்.